సమస్యలు తీసుకోవాలి వీధుల్లోకి, తీసుకోవాలి అవుట్సోర్సింగ్ స్టాఫ్ నర్సులు వీధుల్లోకి. హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ స్టాఫ్ నర్సుల్ని మరి రాష్ట్ర ప్రభుత్వం కానీ అట్లాగే ఈ ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్నటువంటి సూపరింటెండెంట్ ఎటువంటి ఆర్డర్ కాపీ ఇవ్వకుండా మీరు టర్మినేట్ అయ్యారని చెప్పేసి పద్ధతిలో వీళ్ళని తొలగించడం జరిగింది. అయితే నిన్నటి రోజున ఈ సమాచారం తెలిసిన తర్వాత వెంటనే హాస్పిటల్ ముందు కూడా ఆందోళన నిర్వహించాం. కానీ సూపరింటెండెంట్ నుండి కానీ ఆర్ఎం నుండి కానీ అట్లాగే ప్రిన్సిపాల్ నుండి సరైనటువంటి సమాధానం రాకపోవడం మూలంగా ఈరోజు సిద్దిపేట కలెక్టరేట్లో ధర్నా కార్యక్రమం నిర్వహించి మరి ఈరోజు మరి కలెక్టర్ని కలవడానికి రావడం జరిగింది. మరి అడిషనల్ కలెక్టర్ శ్రీనివాసరెడ్డి గారికి వినతిపత్రం ఇచ్చి మరి దాదాపు 2019 నుండి ఇప్పటి వరకు స్టాఫ్ నర్స్గా పనిచేస్తున్నటువంటి 80 మందిని మరి అకారణంగా తొలగించినటువంటి సరైన పద్ధతి కాదు. మరి ప్రభుత్వం వీళ్ళందరినీ కూడా ఆదుకోవాలి, టర్మినేట్ అనేటువంటిది ఉంటుంది, కానీ రెగ్యులర్ పోస్టులు వచ్చిన తర్వాత వీళ్ళు వెంటనే పోవాలని చెప్పడం అనేటువంటి సరైన పద్ధతి కాదు. ఈ 80 కుటుంబాలని ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ అట్లాగే ఈ ఇక్కడ జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ కానీ అధికార యంత్రాంగం కానీ స్పందించి ఈ 80 మంది కుటుంబాలని ఆదుకోవాలి, వీళ్ళని విధుల్లోకి తీసుకోవాలి, వీళ్ళని రెగ్యులరైజ్ చేయాలి. లేదు ఇప్పుడు ప్రభుత్వ హాస్పిటల్లో గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఎన్హెచ్ఎస్గా దాదాపు 110 వేకెన్సీ కూడా ఉన్నాయి. ఆ వేకెన్సీలో కనీసం మాకు అక్కడ మరి ఉద్యోగాలు కల్పించేటట్టుగా ఈ ప్రభుత్వం జిల్లా యంత్రాంగం జిల్లా కలెక్టర్ రకమైనటువంటి చొరవ చూపాలని చెప్పేసి ఈరోజు రిప్రజెంటేటివ్ చేయడం జరిగింది. మరి జిల్లా కలెక్టర్కి వినతిపత్రం ఇచ్చే సందర్భంలోనే డిఎంఎండ్హెచ్ఓ గారు కూడా ఉన్నటువంటి సందర్భంలో వారిని కూడా పలకరించి మరి సార్ ఇక్కడ ఎన్హెచ్ఎస్ సంబంధించినటువంటి ఖాళీలు ఉన్నాయి, వాటిని భర్తీ ఏంటంటే మేము ప్రభుత్వానికి మేము ఎక్కడైతే ఖాళీ ఉన్నాయి వాటిని ఖాళీ ఉన్న వాటిని ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చి ఆ రిపోర్ట్ ఆధారంగా నోటిఫికేషన్ ఇస్తే భర్తీ చేయడానికి మేము మా వైపు నుండి కృషి చేస్తామన్నటువంటి హామీ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఆ పద్ధతిలో చూసుకున్న వీళ్ళందరికీ కూడా న్యాయం జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం స్పందించి జిల్లా యంత్రాంగంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించి 80 మంది కుటుంబాన్ని ఆదుకోవాలని సిఐటిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కోవిడ్ టైంలో 2019లో మమ్మల్ని కాంట్రాక్ట్ బేస్ కింద సిద్దిపేట డిప్యుటేషన్లో సిద్దిపేట కింద మమ్మల్ని అందరినీ జాయిన్ చేసుకున్నారు. అక్కడ ఫస్ట్గా మమ్మల్ని అందరినీ కాంట్రాక్ట్ బేస్ అని పిలిపించిన తర్వాత పెన్ను ద్వారా మమ్మల్ని అవుట్ సోర్సింగ్ అని రాశారు. సరే మాకు ఉద్యోగ భద్రత ఉంటుంది కాబట్టి మేము అందరం ఎక్కడంటే అక్కడ ప్రజెంట్ ఇప్పుడు ఉస్మానియాలో కానీ ఇంకోటిలో కానీ ఎక్కడంటే ఇక్కడ ఇప్పుడు సిద్దిపేట హాస్పిటల్లో దాదాపుగా 300 మెంబర్స్ మీరు రిక్రూట్ చేశారు. ఇప్పుడు 80 మందికి మాత్రం ఇప్పుడు మేము స్ట్రైక్ చేస్తున్నది ఏంటంటే మాకు ఇప్పుడు ఎలాంటి ఉద్యోగ భద్రత లేదు. ఇప్పుడు మార్నింగ్ మాకు ఎలాంటి ఆర్డర్స్ లేని మమ్మల్ని ఎలా తీసేస్తారు అది మేము క్వశ్చన్ చేస్తున్నామండి. మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి అంతే. లేదు సార్ నిన్నటి నుంచి మమ్మల్ని 18th నుంచి మమ్మల్ని రాకమని చెప్పారు డ్యూటీకి. ఇక్కడ మేము వెళ్తే అక్కడ ప్రిన్సిపల్ మేడం కలిసాము. ఆమె కూడా మాకు ఆర్డర్ కాపీస్ మాకు జస్ట్ మెసేజ్ ద్వారానే మమ్మల్ని పంపిస్తున్నారు అని చెప్తున్నారు. వాళ్ళకి ఎలాంటి ఆర్డర్స్ కాపీస్ లేకుండా మాకు కనీసం చూపినారు. మాకు ఆర్డర్స్ కాపీ ఇది మీకు వచ్చింది మీరు వెళ్ళిపోండి అని చెప్పాలని కూడా ఏం లేదు. మెసేజ్ వచ్చింది మీరు వెళ్ళిపోవాలి అంతే. మీకు ఉద్యోగం లేదనే చెప్పేస్తారు సార్ డైరెక్ట్. మేము ఎక్కడికి వెళ్ళాలి? మాకు ఎన్హెచ్ఎం కింద కావాలి కనీసము. మేము ఇప్పుడు ఎన్ని రోజులు చేసినాం. కోవిడ్ టైంలో ఎంతోమంది చాలామంది కోవిడ్ ఎఫెక్ట్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు సార్. ఇప్పటి వరకు మేము ఎవ్వరం కూడా మాకు కోవిడ్ వచ్చిందని మేము ఎవరికి చెప్పుకోలేము. ఎందుకంటే మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తున్నారు కాబట్టి మేము ఉన్నాము. ఇప్పుడు డైరెక్ట్ రోడ్ మీద నిలబెట్టేస్తారు సార్ మమ్మల్ని. సార్ మా దగ్గర మేము లెటర్ సబ్మిట్ చేసాం సార్. ఇప్పటికైతే అది సబ్మిట్ చేసాము. మరి మాకు ఎలాంటి రెస్పాన్స్ అనేది లేదు. కలెక్టర్ ఆఫీస్ ముందు మేము సబ్మిట్ చేసాం. ప్రజా దర్బార్లో కూడా మేము ఇన్ఫార్మ్ చేసాం సార్. కోవిడ్ బ్యాచ్లో జాయిన్ అయ్యాం సార్. అప్పటి నుంచి ఇప్పటి వరకు 4 years అవుతుంది సార్ మేము జాయిన్ అయ్యి. మేము కోవిడ్ టైంలో ప్రతి ఒక్కటి మేమే చేసాం సార్. ఆయమ్మ వరకు పేషెంట్ కేర్ నుంచి ఆయమ్మ, వార్డ్ బాయ్, డాక్టర్ హెచ్ఓడి సార్ అంత లెవెల్లో చేసాం సార్ మేమందరము వాళ్ళకు పేషెంట్లకు సేవ. కానీ ఈరోజు మా పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్తే ప్రిన్సిపాల్ మేడం కానీ సూపరింటెండెంట్ సార్ కానీ ఆర్ఎంఓస్ కానీ మా నర్సింగ్ సూపరింటెండెంట్ కానీ ఎవరు మమ్మల్ని పట్టించుకోవట్లేదు సార్. ఈరోజు మీకు నెక్స్ట్ ఏదైనా ఉంటే అందులో అప్లై చేసుకోండి కానీ మేము హెల్ప్ చేస్తాము అని ఒకరు ముందుకు రావట్లేదు సార్ మాకు ఈరోజు. సో మేము కాబట్టి ఇన్ని రోజులైనా 80 కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి సార్. మాకు ఏదైనా ఒక దారి చూపియండి అని ఈరోజు మేము కలెక్టరేట్కి వచ్చాం సార్. కలెక్టరేట్కి వస్తే అక్కడ సార్ బిజీగా ఉన్నారు. అయినా కానీ మమ్మల్ని పట్టించుకున్నారు సార్. కలెక్టర్ సారు మమ్మల్ని స్పెషల్గా తీసుకొని సారు ఆ లెటర్ తీసుకొని బాబు మేము అక్కడి వరకు తీసుకెళ్తాము అని చెప్పేసి తెలంగాణ సీఎం లెవెల్లో తీసుకెళ్తా అని చెప్పేసి మాకు మాట ఇచ్చారు సార్. సార్ దగ్గర మాకు కలిసాము. సార్ చెప్తా అన్నారు సార్. ఇప్పుడు 80 కుటుంబాలు ఆదుకోవాలని గవర్నమెంట్ని మేము కోరుకుంటున్నాం సార్. మాకు ఏదో ఒకటి ఎన్హెచ్ఎమా మాకు ఏదో ఒక దారిలో మమ్మల్ని 80 కుటుంబాలను ఇక్కడ ఎప్పటి నుంచో వచ్చి ఇక్కడే ఉంటున్నాం సార్. మేము స్థిరపడిపోయినాం. మొత్తం హాస్పిటల్ ముందు అందరూ ఫ్యామిలీతో సహా సెటిల్ అయిపోయారు సార్. ఇక్కడ మొత్తం రూమ్ తీసుకొని
అంతే చిన్నపిల్లలు వదిలేసి మా స్టాఫ్ అంతా ఎప్పటి నుంచో వాళ్ళని అందరినీ పక్కన పెట్టేసి ఎంతమంది ఎన్ని అన్నా కానీ ఫ్యామిలీస్ కూడా వద్దు, మా డ్యూటీస్ వద్దు, బంద్ చేయండి అని చెప్పి ఇంట్లో వాళ్ళు ఫోర్స్ చేసినా కానీ మేము పబ్లిక్ హెల్ప్ చేస్తామని చెప్పేసి అందరూ పోరాటంతో చేసినాం సార్. ఎన్ని రోజులు చేసినా మాకు ఆ ఫలితం లేదు సార్. కాబట్టి మేము చెప్పాల్సింది ఏంటి అంటే మాకు ఎక్కడ ఒక దగ్గర మాకు ఈ అవకాశం ఇప్పించండి, మాకు ఏదైనా ఒక దారి చూపించండి అని చెప్పేసి మేము గవర్నమెంట్ని కోరుకుంటున్నాం సార్ ఈరోజు.